చాలామంది ఇళ్లలో ఆడపడుచులు ఇబ్బంది పెడతారని మెయిల్స్ పెడుతుంటారండి. ఆడపడుచులకి పని పాట లేదా? ఏమొస్తుందండి? పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ తర్వాత మీకు అన్న, వదినో, తమ్ముడు, మరదలో కదా చూసుకునేది. అలాంటి అమ్మాయిని మీరు ఇబ్బంది పెట్టడం ఏంటి చెప్పండి? కొంతమంది అంటారు, మమ్మల్ని అసలు వదినలే పుట్టింటికి రానివ్వరు, మేము వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఏంటండి అంటారు కొంతమంది వచ్చి. రోజు ఈ మెయిల్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నా నేను. అటేపేమో మా పుట్టింటికి రానివ్వట్లేదు మా అన్న వదిన అంటారు. ఆడపిల్లలు ఏం పెడుతున్నారు, మా ఆడపడుచు వాళ్ళు ఇబ్బంది పడుతున్నాను అంటున్నారు. ఇక్కడ అందరూ టోటల్గా అత్తగారు, ఆడపడుచు, ఈ అన్నగారు భార్య కానీ ఎవరన్నా కానీ, తమ్ముడు భార్య కానీ, వీళ్ళందరూ ఆడవాళ్లే కదా. ఒక్క ఆడవాళ్ళు సర్దేసుకుంటే ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది కదా. మీరెవ్వరూ సర్దుకోకుండా గొడవలు పడుతుంటే ఎక్కడెక్కడికో కోర్టులు దాకా పోయి కేసులు పెట్టుకుని కోర్టు చుట్టూ తిరుగుతూ లాయర్ చుట్టూ తిరుగుతూ ఎంత ఇబ్బంది. అదే కనుక ఒక్కరోజు కూర్చుని అందరు కలిసి మీ ఇబ్బందులు ఏంటో వాళ్ళ ఇబ్బందులు ఏంటో మాట్లాడేసుకున్నారు అనుకోండి, సమస్య గంటలో పరిష్కారం అవుతుంది. కానీ అదే పోలీస్ స్టేషన్లకి కేసులు అంటూ కోర్టులకు వెళ్తే 12 ఏళ్ళు 10 ఏళ్ళు 5 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతూ లాయర్లకు ఫీజులు ఇచ్చుకుంటూ గడపాల్సి వస్తుంది. ఒక్కసారి కూర్చుని మా వదిన మా ఇంటికి వచ్చిన కోడలు కదా, మా ఆడపడుచు మా ఆ ఇంట్లో పెరిగిన ఆడపిల్లని నేను ఆ ఇంటికి రాకపోవడం ఏంటని చెప్పి ఒక్కసారి అందరూ అనేసుకున్నారు అనుకోండి కూర్చుని, ప్రపంచం శాంతంగా ఉంటుందన్నమాట. ఈ ప్రపంచం అశాంతిగా ఉండక కారణం ఈ ముగ్గురు ఆడవాళ్ళే. అత్త, ఆడపడుచు, ఇంటికి వచ్చిన కోడలు. ఆలోచించండి.